పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపా సత్య సంపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రత్యేకమైన శ్రమల కాలములో నీ పాదాల చెంతకు మేము చేరుతున్నాం. మా కొరకు నీవు పొందిన గాయాలను, నీవు అనుభవించిన వేదనను, సిలువలో నీవు చూపిన అగాధమైన ప్రేమను ధ్యానించడానికి మాకి సమయాన్నిచ్చినందుకు వందనాలు. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యము మా ముందుకు వస్తూ ఉండగా మా హృదయాలను సిద్ధపరచండి. లోకపు అలజడుల నుండి, శరీర సంబంధమైన ఆలోచనల నుండి మా మనసులను విడిపించండి. మా అంతరంగంలో ఉన్న ప్రతి కలుషితమైన ఆలోచనను కడిగివేయండి. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము అని నీవు సెలవిచ్చావు. ఈ వాక్యము మాలో క్రియ జరిగించి మమ్మల్ని నీ ఆత్మ వైపు నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి. మా బలహీనతలను మాకు చూపించండి. నీ శిలువ శక్తితో మమ్మల్ని బలపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయము ఒక మంచి నేలగా మారి నూరంతలుగా ఫలించేలా కృప చూపండి. మా ఆలోచనలను, మా హృదయ అంతరంగములను నీ స్వాధీనములోనికి తీసుకోండి. మా కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయము పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మనందరి జీవితాల్లో ఒక అదృశ్య యుద్ధము జరుగుతుంది. అది బయట సమాజంలోనో శత్రువులతోనో కాదు, అది మన మనస్సులోనే జరుగుతుంది. ఒక్క నిమిషము ఆలోచించండి. ప్రొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన మెదడులో ఎన్నో వేల ఆలోచనలు తిరుగుతుంటాయి. కొందరికి రేపటి తిండి గురించి చింత, మరికొందరికి గతములో జరిగిన అవమానాల గురించి బాధ, ఇంకొందరికి నేనెందుకు పనికిరాను అనే నిరాశ. ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను ప్రియులారా. ఒక వ్యక్తి పడవలో ప్రయాణిస్తున్నాడు. సముద్రములో నీరు ఎంతో ఎక్కువగా ఉన్నా ఆ పడవ మునగదు. కాని ఆ పడవకు ఒక చిన్న రంధ్రము పడి సముద్రపు నీరు పడవ లోపలికి రావడము మొదలైతే అప్పుడు ఆ పడవ మునిగిపోతుంది. మన జీవితము కూడా ఆ పడవ లాంటిదే. లోకములో ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్ని తుఫానులు వచ్చినా మనకేమీ కాదు. కాని లోకపు చింతలు, శరీర సంబంధమైన ఆలోచనలు అనే నీరు మన మనస్సు అనే పడవలోకి రావడము మొదలైతే మన విశ్వాసము మునిగిపోతుంది, మన ప్రశాంతత కొట్టుకుపోతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనములో ఒక అద్భుతమైన ఫార్ములా ఇచ్చాడు. అదేమిటంటే, నీ మనసు ఎక్కడ ఉంటే నీ గమ్యము అక్కడ ఉంటుంది. అవును ప్రియులారా, మీరీరోజు మరణము లాంటి నిరాశలో ఉన్నారా? లేక జీవము వంటి ఆనందములో ఉన్నారా? మీ మనసు ఏది ఏలుతుంది? లోకమా లేక దేవుని ఆత్మ? ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీ హృదయాలను తెరిచి ఈ సత్యాన్ని వినే ప్రయత్నము చేయాలని ప్రార్థనాపూర్వకముగా కోరుకుంటున్నాను. ప్రియులారా, శాంతి సమాధానము లేని ప్రపంచంలో మనం ఈ రోజున జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా అసమాధానమైనటువంటి పరిస్థితులు మనము చూడవచ్చు. దానికి కారణము ఏంటి అంటే మన మనసు. అవును ప్రియులారా, మన మనసే మనల్ని శాంతి లేకుండా, ఏ విషయంలో తృప్తి లేకుండా జీవించేలా చేస్తుంది. పూర్వకాలములో ఎటువంటి వసతులు లేని రోజుల్లో అంతగా పాపము విస్తరించినప్పుడు
పరిస్థితులు పూర్తిగా భిన్నముగా ఉండేవి. వారికి ఉన్న దాంట్లో కూడా ప్రశాంతముగా సమాధానముగా జీవించేవారు కారు. కాని ఈరోజు ఎంత గొప్ప ఉద్యోగము చేస్తున్నా, ఎంత ధనము ఆస్తి కలిగి ఉన్నా వారిలో ఆనందము ఉందా, సంతోషము ఉందా అంటే లేదు అనే సమాధానము ఎక్కువగా వినబడుతుంది. ఈ రోజున బహుశా ఈ వాక్యము వింటున్న నీవు కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నావేమో. నీ ఉద్యోగములో సమాధానము లేక, నీ కుటుంబములో సంసార జీవితములో సమాధానము లేక, నీ వ్యాపారంలో రాణించలేక, నీ పిల్లలు తప్పిపోయిన పరిస్థితుల్లో ఉంటే హృదయంలో నెమ్మది లేక ఉన్నావేమో. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీకున్న ఆలోచనలను ఆశయాలను అదుపులో చేసుకోవాలి, నీ సమస్య నుండి తప్పింపబడాలి అని నువ్వెంత ప్రయత్నిస్తున్నా దానిలో నుండి బయటికి నువ్వు రాలేకపోతున్నావేమో. అందుకే పౌలు భక్తుడంటున్నాడు, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి అని. సాధారణముగా విశ్వాసులందరూ 2 విషయాలతో అనుదినము పోరాడుతూ ఉంటారు. ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. ఈ రెండింటి మధ్య విశ్వాసులు పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శరీరానుసారమైన మనస్సు మరణము అని, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక విశ్వాసిలో 2 మనసులు ఉంటాయి. ఒకటి శరీరానుసారముగా ఆలోచిస్తుంది, మరొకటి ఆత్మానుసారముగా ఆలోచిస్తుంది. ఈ లోకస్తులందరూ శరీర సారముగానే ఆలోచిస్తారు. అందులో సందేహము ఏమీ లేదు. అందుకే వారెప్పుడు దేవుని కార్యమునకు వ్యతిరేకులు. ఆత్మానుసారముగా మనము మాట్లాడితే నవ్వుతారు. దేవుడు అద్భుతము చేస్తాడు అంటే నమ్మరు. ఈ లోకములో జీవించాలనంటే మన కష్టముండాలి, మన తెలివుండాలి, మనకి మనుషుల మద్దతుండాలి అని అనుకుంటారు. దేవుని యొక్క సహాయము అవసరము లేదు అని అనుకుంటారు. వారు అలా ఆలోచించడంలో తప్పు లేదు. కాని వాక్యము తెలిసిన, దేవుణ్ణి నమ్ముకున్న నీవెందుకు మరి శరీరానుసారముగా ఆలోచిస్తున్నావు? ఈ లోకపరముగా చూపించే మనుషులు చెప్పేదే సరైంది, వారి యొక్క కన్నుల ముందు సాక్ష్యాలు చూపిస్తున్నారు కదా, ఇంకేంటి అదే నిజము అనేలా ఆలోచిస్తున్నావు. నీ యొక్క హృదయాన్ని ఆత్మ కాకుండా శరీరము అదుపు చేసేలాగా నువ్వెందుకు జీవిస్తున్నావు? మన శరీరము ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగానే ఆలోచిస్తుంది. లోతు భార్య సొదొమ గొమొర్రా నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారింది. దేవుడు ఆత్మ ద్వారా వారిని తీసుకొని వెళుతుంటే, రక్షించాలని ఆలోచిస్తుంటే, లోతు భార్య యొక్క హృదయం మాత్రము సొదొమ గొమొర్రా మీద ఉంది. ఈ లోక సంబంధమైన అంశాలను గూర్చి ఆమె ఆలోచిస్తుంది. ఆ మనస్సును కలిగి ఉండటము వలననే ఆమె ఉప్పు స్తంభముగా మారింది. ఆ మనసు దేవుని రక్షణను తృణీకరించేలా చేస్తుంది. ఈ రోజున నీ శరీరానుసారమైన మనస్సు వలన నీకు కృంగిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వు బలహీనుడుగా, బలహీనురాలుగా మారిపోయావు. నీ జీవితంలో సమాధానము లేకుండా పోయింది. దానిని నీవు ఈరోజు తప్పక ఎదిరించాలి. అప్పుడే నీవు ప్రశాంతముగా జీవించగలవు. దానిని ఎదిరించాలి అంటే మనకు వాక్యము కావాలి, లేఖనాలకు మనల్ని మనము సమర్పించుకోవాలి. మనము ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయముగా బలముగా ఉంటాము. కేవలము ప్రార్థన మాత్రమే కాదు, కాని దేవునికి సంపూర్ణముగా లోబడాలి. మనలో ఉన్న గర్వము, లోకాశలు, ప్రతీకారము చేయాలి అనుకునే హృదయము, బాధ, చింత అన్నిటినీ తృణీకరించాలి. నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభువా అన్నట్లు మన జీవితము కొనసాగాలి. అప్పుడే మనము శరీర సంబంధమైన మనస్సును ఎదిరించగలము. దాన్నెప్పుడు మనము సాధారణముగా తీసుకోవద్దు. ఇవి అందరూ చేసేవే కదా, నేను చేస్తే తప్పేంటి అన్నట్లు మనస్సు ఆలోచిస్తుంది. దాని ద్వారానే అన్ని సమస్యలు, శోధనలు వస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రోజున
శరీరానుసారమైన మనస్సును నువ్వు జయించాలి. ఆత్మానుసారమైన మనస్సును నువ్వు ధరించుకోవాలి. అప్పుడు నీవు సంతోషముగా, ఆరోగ్యముగా, ఆనందముగా జీవించగలవు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన మనస్సు ఎలా ఉంచుకోవాలో, ఏ దశలో ఆలోచించాలో మీకింకా స్పష్టముగా అర్థము కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక పట్టణములో ఆనంద్ అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. అతను చాలా కష్టపడే స్వభావము కలవాడు. కాని అతని జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక వెలితి, అసమాధానము. తన వ్యాపారములో చిన్న నష్టము వచ్చినా, ఇంట్లో చిన్న గొడవ జరిగినా అతను తట్టుకోలేకపోయేవాడు. అతని మనసు ఎప్పుడు శరీరానుసారమైన ఆలోచనలతో నిండి ఉండేది. అంటే, నాకెందుకు ఇలా జరుగుతుంది? పక్కింటి వారు ఎంత సుఖముగా ఉన్నారు? నా భవిష్యత్ ఏమైపోతుంది అనే భయాలు అతన్ని వెంటాడేవి. ఒకరోజు ఆనంద్ తన ఊరి శివారులో ఉన్న ఒక వృద్ధ దైవజనుడిని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ దైవజనుడు చిన్న గదిలో నివసిస్తున్నాడు. ఆ గదికి 2 కిటికీలున్నాయి. ఆనంద్ తన బాధలన్నీ చెప్పుకొని, అయ్యా, నాకు శాంతి లేదు, నా మనసెప్పుడు మరణ వేదన అనుభవిస్తుంది, నేనేమి చేయాలి అని ఆ దైవజనుడిని అడిగాడు. ఆ దైవజనుడు చిరునవ్వు నవ్వి, బాబూ, అటువైపు ఉన్న మొదటి కిటికీలో నుంచి బయటకు చూడు, నీకేమి కనిపిస్తుందో చెప్పు అనన్నాడు. ఆనంద్ ఆ కిటికీ దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడొక పాత శ్మశానము, ఎండిపోయిన చెట్లు, మురికి కాల్వ కనిపిస్తున్నాయి. ఆ దృశ్యము చూడగానే ఆనంద్ ముఖము వికారము పొందింది. అయ్యా, అక్కడంతా చీకటిగా, భయానకంగా ఉంది, అది చూస్తుంటే నాకింకా దిగులు వేస్తుంది అన్నాడు. అప్పుడా దైవజనుడు, సరే బాబు, ఇప్పుడు ఇటువైపు ఉన్న 2వ కిటికీలో నుంచి చూడు అన్నాడు. ఆనంద్ 2వ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అద్భుతమైన సూర్యోదయం వచ్చి పక్షులు కిలకిల రావాలో విలపిస్తున్నాయి. ఆ దృశ్యము చూడగానే ఆనంద్ మనసు తేలికపడింది. అతని ముఖములో తెలియని చిరునవ్వు వచ్చింది. అప్పుడు ఆ దైవజనుడు ఆనంద్ భుజంపై చెయ్యి వేసి ఇలా అన్నాడు, బాబూ, నీ మనసు కూడా ఈ గదిలాంటిదే. నీకు 2 కిటికీలు ఉన్నాయి. మొదటి కిటికీ శరీరానుసారం. ఇందులో నుంచి చూస్తే నీకు లోకపు కుళ్ళు, మనుషుల మోసాలు, ఓటమి, మరణము మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల నీకు కలిగేది ఆందోళన మాత్రమే. 2వ కిటికీ ఆత్మానుసారము. ఇందులో నుంచి చూస్తే నీకు దేవుని వాగ్దానాలు, ఆయన కృప, నిత్య జీవము కనిపిస్తాయి. దీనివల్ల నీకు శాంతి కలుగుతుంది అని చెప్పాడు. నువ్వు ఏ కిటికీ దగ్గర నిలబడి నీ జీవితాన్ని చూస్తున్నావు అనేదే ముఖ్యము. శరీరాన్ని చూస్తే మరణము, ఆత్మని చూస్తే జీవము అని చెప్పాడు. ఆనంద్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. సమస్యలు మారలేదు, కాని ఆ రోజు నుండి అతని చూపు మారింది. అతను తన సమస్యల వైపు చూడటము మానివేసి తనను ప్రేమిస్తున్న దేవుని వైపు చూడటము మొదలుపెట్టాడు. అతని మనసులో సమాధానము అనే నది ప్రవహించడము ప్రారంభమైంది. ప్రియ సహోదరి, సహోదరులారా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు శ్మశానములా ఉన్నా మన మనసు అనే కిటికీని దేవుని వాక్యము వైపు, అంటే ఆత్మానుసారముగా తిప్పితే అక్కడ మనకు దేవుని సమాధానము కనిపిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆనంద్ జీవితంలో సమస్యలు అలాగే ఉన్నాయి, కాని అతని చూపు మారింది. లోకాన్ని చూసే కంటిని మూసివేసి ఆత్మను చూసే కంటిని తెరిచాడు. అందుకే రోమా 8:6 సెలవిస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునయున్నదని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఈ వాక్యాన్ని ముగించుకుపోయే ముందు ఒక నిమిషము మీ కళ్ళను మూసుకోండి. ఈరోజు మనము నేర్చుకున్న సత్యము చాలా స్పష్టముగా ఉంది. నీ మనసు నీ జీవితానికి రిమోట్ కంట్రోల్ వంటిది. మీరు ఏ ఛానల్ చూడాలో మీరే నిర్ణయించుకున్నట్టు మీ జీవితము ఏ దిశలో వెళ్ళాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. మీరు నిరంతరము లోకపు వార్తలు, ఇతరుల మీద అసూయ, రేపటి గురించిన భయముతో మీ మనస్సును నింపితే
మీ జీవితము మరణము వంటి నిస్సత్తువతో నెమ్మది లేని స్థితిలో ఉంటుంది. కానీ మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడువడు అని ఆత్మానుసారముగా ఆలోచించడము మొదలు పెడితే మీ జీవితంలో జీవము మరియు సమాధానము ప్రవహిస్తాయి. ఈరోజు ఈ వాక్యము ముగించే ముందు ఒక చిన్న తీర్మానము చేసుకుందాం. ఈ రోజు నుండి మీ మనస్సు అనే తలుపు దగ్గర ఒక కాపలాదారుడిని పెట్టండి. లోకపు చెత్త ఆలోచనలు లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు వాక్యమనే ఖడ్గముతో వాటిని ఆపండి. మీ ఆలోచనలు మీ నియంత్రణలో లేవని అనిపిస్తుందా? అయితే పరిశుద్ధాత్మునిని వేడుకొనండి. ఆయన మీ మనస్సుకు కాపలగా ఉంటాడు. గుర్తుంచుకోండి, మీ పరిస్థితులు మారకపోయినా మీ మనస్సు మారితే మీ ప్రపంచము మారిపోతుంది. సింహాల బోనులో ఉన్న దానియేలుకు, చెరసాలలో ఉన్న పౌలుకు ఉన్నది ఇదే, ఆత్మానుసారమైన మనసు. అందుకే వారు శ్రమల్లో కూడా స్తుతించగలిగారు, సమాధానముగా ఉండగలిగారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు చేయవలసిన ఒక చిన్న పనిని నేను చెప్తాను. ప్రతి ఉదయము ఫోన్ చూడకముందే ఒక బైబిల్ వాక్యాన్ని చదివి రోజంతా దాని గురించే ఆలోచించండి. ఏదైనా భయము కలిగించే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే యేసు నామములో ఈ ఆలోచనను నేను త్యజిస్తున్నాను అని గట్టిగా చెప్పండి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు అని కీర్తనకారుడిలా మీ మనసుకు మీరే దేవుని గొప్పతనాన్ని గుర్తు చేసుకోండి. ఈరోజే ఆ నెమ్మదిని మీరు కూడా పొందుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు తన ఆత్మ ద్వారా మీ మనసులను ఏలునుగాక. అటువంటి కృప దేవుడు మనకు దయచేలాగున మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలవబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ పవిత్ర సమయంలో నీ పాద సన్నిధికి చేరుతున్నాం. ప్రభువా, ఈరోజు మా మనస్సుల గురించి మాతో మాట్లాడావు. మా అంతరంగంలో జరుగుతున్న యుద్ధాన్ని నువ్వు చూస్తున్నావు తండ్రి. లోకపు చింతలతో, అనవసరమైన భయాలతో, ఇతరుల మీద ఉన్న ద్వేషముతో మా మనస్సులు ఎన్నిసార్లు అలజడికి లోనయ్యాయో నీకు తెలుసు. ఆ అశాంతి వల్ల మేమెన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాం, ఎంతో వేదనను అనుభవించాము. కానీ అయ్యా, ఈరోజు నీ వాగ్దానము మమ్మల్ని ఆదరిస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునయున్నది అని నీవు సెలవిచ్చావు. అవును ప్రభువా, మాకు నీ సమాధానము కావాలి. ఈ లోకమివ్వలేని పరిస్థితులకు లొంగని ఆ దైవిక శాంతిని మా హృదయాల్లో నింపండి. మా ఆలోచనలను నీ వైపు మళ్లించండి. శ్రమల కాలములో ఉన్న మేము నీవు మా కోసము అనుభవించిన వేదనను గుర్తు చేసుకుంటున్నాం. నువ్వు సిలువలో ప్రాణమిచ్చింది మాకీ లోకపు శాంతిని మాత్రమే కాదు, పరలోకపు జీవాన్ని ఇవ్వడానికే అని నమ్ముతున్నాం. అయా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే నాకు నెమ్మది లేదు, నా మనసు నా మాట వినడము లేదు అని కృంగిపోతున్నారో వారిపై నీ పరిశుద్ధాత్మను పంపండి. వారి హృదయాల మీద నీ శాంతిని ముద్రించండి. ఈ వాక్యము కేవలం విని విడిచిపెట్టేదిగా కాకుండా మా జీవితాలను మార్చే శక్తిగా మారునట్లు సహాయం చేయండి. అయ్యా, ఇదిగో వాక్యము విని మా పనులకు వెళుతున్న మేము తండ్రి, మీ జీవాన్ని, మీ సమాధానాన్ని మా వెంట తీసుకువెళ్లే కృప దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, ఇమజ, యశస్విని, ఖైరునిసా, రమాదేవి, విమలమ్మ, అనుష, మార్తమ్మ వీరందరి శరీరాల్లో ఉన్న వ్యాధి కణాలను నిర్మూలించి వారికి నూతన శక్తిని ప్రసాదించుము. అయా, కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలకు, అలాగే గుండె జబ్బులతో
ఇబ్బంది పడుతున్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతిలకు ఆయురారోగ్యాలను ప్రసాదించండి. వారి అవయవాలు తిరిగి సక్రమముగా పనిచేయనట్లు దీవించండి. అయా, పక్షవాతముతో కదలలేని స్థితిలో ఉన్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, నిడియా, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్, రంగన్నలకు తిరిగి నడిచే శక్తిని ప్రసాదించండి. బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానికి స్పృహనిచ్చి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని వేడుకుంటున్నాం. అయ్యా, 10 ఏళ్లుగా ఒంటరితనముతో భయముతో గడుపుతున్న సజిత్కు ధైర్యాన్ని, శాంతిని దయచేయండి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనాన్ని కలిగించండి. సోరియాసిస్తో ఉన్న వర్షినికి, మస్క్యులార్ అట్రోఫీతో ఉన్న పునర్వికాశ్రీకి, వెన్నుముక గాయంతో ఉన్న గోపాల్ రెడ్డికి స్వస్థతను దయచేయండి. జ్ఞాపక శక్తి కోల్పోయిన సుజాతకు, డయాబెటిక్తో ఉన్న అభినవ్కు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అఖిల పడుతున్న మానసిక, ఆత్మ సంబంధిత పోరాటాల నుంచి ఆమెకు విముక్తిని కలిగించమని వేడుకుంటున్నాం. అయ్యా, పేర్లు చెప్పబడని అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా నా తండ్రి, ప్రతి బిడ్డపైన మీ గాయపడ్డ హస్తాన్ని ఉంచండి. వారు పొందుతున్న చికిత్సలు ఫలించి వారు త్వరగా కోలుకొని వారి కుటుంబాల్లో వెలుగు నిండాలని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. అయ్యా, ముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, బిడ్డల ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి అయ్యా, మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.